హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది. పలు చోట్ల కార్లు, బైక్లు వరదలో కొట్టుకుపోయాయి. పార్కింగ్ చేసిన కార్లు, బైక్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఉదయం మరో చోట ప్రత్యక్షమయ్యాయి. దాదాపు 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాలాలు పొంగిపొర్లాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, చిన్నపాటి వర్షానికే వరదల్లా పారుతుందని, ఇప్పటికైనా నాలాల పునరుద్దరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి, మొత్తం అంతా కూడా అతలకుతలమైన పరిస్థితి. నిన్న ఏరియా చూసుకున్నాను అంటే మేజర్గా ఇటు కృష్ణానగర్ కానీ, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేట్, అదేవిధంగా ఇటు యూసఫ్గూడలోని మదననగర్లో కూడా భారీగా వర్షం పడడంతో మొత్తం ఆ వర్షం దాటికి దాదాపు ఇటు బైకులతో పాటు ఇటు కార్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న వీడియోలు చూసాం. దాదాపు సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షం పడింది. అంటే ఒకేసారిగా భారీగా క్లౌడ్ బరస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో మొత్తం సిటీ కూడా మొత్తం అస్తవ్యస్తమైంది, అతలకుతలైన పరిస్థితి. ప్రజెంట్ నేను ఇటు శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నియమ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నిన్న కురిసిన వర్షానికి మొత్తం రోడ్డుపై కూడా వర్షం నీరు చేరింది. దీంతో ఇటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ ఉదయం నుంచి కూడా మరి నార్మల్గా ఉన్నప్పటికీ మరి ఎవరి కార్యక్రమాల్లో వారు వెళ్తున్నారు. అయినప్పుడు కూడా చాలా చోట్ల కూడా సిటీలో మేజర్గా ఇటు అమీర్పేట కానీ, యూసఫ్గూడ కానీ, బోరాబండ్లో కూడా ఏ ఏరియా చూసుకున్నా కూడా రోడ్లపై వర్షం నీరు అలాగే ఉంది. చూసుకోవచ్చు అక్కడ వాహనదారులు చాలా వరకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఇటు వెహికల్స్కి మరి ఇబ్బంది కూడా తలెత్తున్నాయి. ఎందుకంటే అక్కడ మ్యాన్హోల్ అంతా కూడా కూడుకుపోవడంతో అక్కడ ఒక జెండా కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా మ్యాన్హోల్లో పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అటువైపు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా మరి అక్కడ కూడా ఒక జెండా కూడా పెట్టడం జరిగింది. మరి దీంతో ఈ వర్షం నీరు క్లియర్ చేసేందుకు ఒకవైపు ఇటు హైడ్రా, అదేవిధంగా మాన్సూన్ టీములు కూడా సిటీ వ్యాప్తంగా డిప్లాయ్ చేసినప్పుడు కూడా చాలా చోట్ల కూడా ఇంకా వర్షం నీరు అలాగే ఉంది. దాదాపు నిన్న నైటు దాదాపు 4 గంటల పాటు భారీ వర్షం పడింది. దీంతో ఇటు సిటీ శివార్తో పాటు సిటీ సెంటర్ అంటే ఇటు రాజ్భవన్ రోడ్ కానీ, అమీర్పేట కానీ, మధురానగర్ కానీ అన్ని చోట్ల కూడా చాలా చోట్ల కూడా వర్షం నీరు ఇంట్లోకి చేరడంతో జనాలంతా కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. నైట్ అంతా కూడా నరకయాత్ర ఉన్న పరిస్థితి. చాలా చోట్ల కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో సిటీ శివారు ప్రాంత ప్రజలు, అదేవిధంగా ఇటు సిటీ సెంటర్ ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల కూడా ఇంకా వర్షం నీరు అలాగే ఉండడంతో ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా టీములు కూడా వర్షం నీరును క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇటు సెల్లర్లో కూడా వర్షం నీరు ఇచ్చడంతో పెద్ద పెద్ద మోటార్లు పెట్టి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇటు వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరు కూడా మరి దీనికి సంబంధించి కూడా అంటే అప్రమత్తంగా ఉండాలి. మరి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా పలు సూచనలు చేసింది. ఎందుకంటే ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్షంగా ఉన్నాయి. మరోవైపు ఇటు అత్యవసరంగా మరి ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే రేపు రాఖీ పండుగ నేపథ్యంలో చాలా మంది కూడా మరి సిటీ నుంచి జనాలంతా కూడా ఊరికి వెళ్తారు కాబట్టి మరి వెళ్ళే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి నిన్న కురిసిన వర్షానికైతే మాత్రం ఇంకా హైదరాబాద్ అయితే తేరుకోలేదు. చాలా చోట్ల కూడా నీరు అలాగే ఉంది. పలు కాలనీలు, అదేవిధంగా పలు రోడ్లన్నీ కూడా జలమైపోయాయి. వర్షం నీటితో ఇటు పబ్లిక్ అంతా కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరోవైపు సిటీకి 2 కళ్ళు లాంటి జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ అంటే గండిపేటకు సంబంధించి ప్రాజెక్టులు కూడా నిండు కుండలా తలపిస్తున్నాయి. మరి ఎగువ కురిసిన ప్రాంతాల నుంచి కూడా వర్షం నీరు భారీగా చేయడంతో ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ 2 ప్రాజెక్టులు కూడా నిండుకున్నాయి. మరి రిజర్వాయర్లు పూర్తి స్థాయికి చేయడంతో మరి 4 గేట్లు కూడా ఎత్తి కిందికి కూడా దిగువన కూడా దాదాపు 1400 క్యూసెక్ల నీటిని కూడా మూసీలోకి వదులుతున్నారు. మరి నిన్న రాత్రి ఒక గేట్లు కూడా ఎత్తి అధికారులు హిమాయత్ సాగర్ కూడా మరింత వరద నీరు పెరగడంతో ఉదయం మరో 3 గేట్లు కూడా ఎత్తారు అధికారులు. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763 ఫీట్లు కాగా ప్రస్తుతం 1763.110గా ఉంది. అంటే దాదాపు ఇంకొక 4 ఫీట్లు వస్తే పూర్తి స్థాయిగా నిండుతుంది కాబట్టి మరి ఇప్పటికే 4 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలు కూడా వర్షపు నీరు కూడా రిలీజ్ చేశారు. మరి కింద ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు మరి కింద మూసీ
మూసీ పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలకుతల అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుతో పాటు రేపు కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి సీన్ కూడా ఈరోజు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే మాత్రం చాలా వరకు కూడా ఎండగాస్తుంది. మరి మధ్యాహ్నం పూట ఒక్కసారిగా వెదర్ అంతా కూడా చేంజ్ అవుతుంది. సాయంత్రం పూట మాత్రం ఒక్కసారిగా క్లౌడ్ బరెస్ట్ అంటే భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇటు సిటీ సెంటర్తో పాటు సిటీ శివారు ప్రాంతాలు, అదేవిధంగా ఇటు ఉమ్మడి 10 జిల్లాలో కూడా వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేస్తే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కాబట్టి మరి 2 రోజుల పాటు కూడా ఈ వాతావరణం చేంజెస్ అయితే మనం గమనిస్తున్నాం. మరి ఈ రోజు కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఎండగాస్తున్న భారీ వర్షం పడే అవకాశం నేపథ్యంలో మరి సిటీ జనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిన్న మనం చూసాం ఇటు అమీర్పేటలో కానీ ఇటు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ వద్ద కానీ అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్లోని కొన్ని సెంటర్లో కానీ అదేవిధంగా ఇటు కృష్ణానగర్లో కూడా కొన్ని 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, మనుషులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. కాబట్టి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు. మరి ఎందుకంటే ఈ రాబోయే రోజులు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా మరి 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఇటు అధికారులు కూడా సూచించారు. ఇక మరోవైపు ఇటు సెక్రటరియట్లో కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు సిఎస్ రామకృష్ణరావు కూడా ఇటు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి పరివాహక ప్రాంతాలు అంటే సిటీ శివారు ప్రాంతాలతో పాటు పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి పలు జాగ్రత్తల నేపథ్యంలో ఇప్పటికే ఇటు అలర్ట్ చేశారు. అంటే ఇటు హైడ్రా టీంతో పాటు మాన్సూన్ టీంలను అదేవిధంగా ఇటు మెడికల్ సంబంధించిన టీంలో కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షపాతం నమోదైనా కూడా మన హైదరాబాద్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చాలా వరకు కూడా హైదరాబాద్లో చాలా వరకు ఇటు అస్తవ్యస్తంగా ఉంటుంది. చాలా భారీ వర్షం పడితే మొత్తం అంతా కూడా అతలకుతే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా మరి సిటీ జనం అంతా కూడా మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి వర్షం పడ్డప్పుడు పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త అయితే అవసరం అవుతుంది. మరి నిన్న కురిసిన భారీ వర్షానికి మాత్రం సిటీ అంతా కూడా అస్తవ్యస్తమైంది. మొత్తానికైతే ఇటు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సిటీ మొత్తం కొన్ని చోట్ల ఇంకా వర్షం నీరు అలాగే ఉంది. వాటిని క్లియర్ చేసేందుకు ఇటు హైడ్రా అదేవిధంగా మాన్సూన్ టీములు కూడా ప్రయత్నం చేస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని చోట్ల వర్షం నీరు అలాగే ఉంది. వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి రాబోయే 2 రోజుల పాటు కూడా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో మరి సిటీ జనం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్.